Good morning. Welcome back to Prerana YouTube channel. In this short video, we are going to learn three interesting and important rules regarding spelling. Rule 1. ఇంగ్లీష్లో సిహెచ్ అనే రెండు అక్షరాలతో ఎండ్ అయ్యే సింగులర్ నౌన్స్ సాధారణంగా బహువచనంలోకి మారినప్పుడు అవి ఈఎస్ తెచ్చుకొని ప్లూరల్ అవుతుంటాయి. ఉదాహరణకు బ్రాంచ్, బ్యాచ్, వాచ్, మ్యాచ్ ఇలాంటి పదాలన్నిట్లో చివరిలో కూడా సిహెచ్ ఉంటుంది. దీని బహువచనం ఈఎస్ అవుతుందని మనకు తెలుసు. మరి ఎస్టీఓఎంఏసిహెచ్, ఈపిఓసిహెచ్, ఎంఓఎన్ఏఆర్సిహెచ్ అనే పదాలలో కూడా సిహెచ్ చివరన ఉంటుంది. దెర్ ఆర్ సి అండ్ హెచ్ ఈవెన్ అట్ ద ఎండ్ ఆఫ్ ది వర్డ్స్ లైక్ MONARCH, EPOCH, STOMACH. But their plural forms don't get ES. They just get S. అవి ఈఎస్ కాకుండా ఎస్ని మాత్రమే తెచ్చుకుంటాయి. ఎందుకు కొన్ని సిహెచ్ తర్వాత ఈఎస్, కొన్ని సిహెచ్ తర్వాత ఎస్ మాత్రమే ఎందుకు తెచ్చుకుంటున్నాయంటే దెర్ ఈజ్ ఎ రీజన్. ఏ సింగులర్ నౌన్లో అయితే సిహెచ్ని మనము చ అని ಪಲುಕುತ್ತಾಮೋ, ಎಲ್ಲಾದರೆ ನಾವು ಸಿಹೆಚ್ನ ಚ ಅಂತ ಉಚ್ಚಾರಣೆ ಮಾಡ್ತೀವೋ సచ్ వర్డ్స్ ఓన్లీ అలాంటి పదాలు మాత్రమే ఈఎస్ తెచ్చుకొని బహువచనం అవుతాయి. కానీ ఎక్కడైతే సిహెచ్ని మనము చ అని కాకుండా క అని పలుకుతాము, వేర్ వి ప్రొనౌన్స్ సిహెచ్ నాట్ యాజ్ చ బట్ యాజ్ క, సచ్ నౌన్స్ జస్ట్ టేక్ ఎస్ బట్ నాట్ ఈఎస్. అందుకనే మనం స్టమచ్ అనము కదా, స్టమక్ అంటాం. ఈపోచ్ కాదు ఈపోక్, మోనార్చ్ కాదు మోనార్క్. రూల్ 2. సాధారణంగా మనము ఐ అండ్ ఈ అనే వొవెల్స్ని ఈ ఆర్డర్లోనే రాస్తుంటాం. వి నార్మల్లీ రైట్ ఐ ఫస్ట్ అండ్ దెన్ ఈ ఇన్ మోస్ట్ వర్డ్స్. బట్ ఇన్ వర్డ్స్ వేర్ వీ హ్యావ్ సి, వీ రైట్ ఈ ఫస్ట్ దెన్ రైట్ ఐ. సితో ఉంటున్న పదాలలో మాత్రమే ముందుగా ఈ కాకుండా ఈఐ రాస్తాం. అంటే సి తర్వాత ఈఐ రాస్తాము. సి కాకపోతే ఐఈ రాస్తాం. లైక్ రిసీవ్, డిసీవ్, సీలింగ్, కన్సీవ్, పర్సీవ్ ఈ అన్ని పదాలలో కూడా సి ముందు వస్తుంది. సి తర్వాత ಐఈ ಕಾకుండా ಈಐ ರಾస్తున్నాಂ. ಸಿ ಆದಮೇಲೆ ಐఈ ಬರಿತಾ ಇಲ್ಲ, ಬರಿಬಾರದು, ಈಐ ಬರಿಬೇಕು. ಹಂಗೆ ಅಂದ್ಕೊಂಡ್ರೆ SCIENCE. సైన్స్ನಲ್ಲಿ ಕೂಡ సి ಇದೆ. సైన్స్ అనే పదంలో కూడా సి ఉంది. కానీ మనము సి తర్వాత ఈఐ రాయట్లేదు, ఐఈ రాస్తున్నాం. అలానే సఫిషియంట్, ఎఫిషియంట్, డెఫిషియంట్. ఇన్ ఆల్ దీస్ వర్డ్స్ వీ హ్యావ్ సి. దో దెర్ ఈజ్ సి, వీఆర్ నాట్ రైటింగ్ EI, but we are writing IE. Why? Receive, deceive, conceive, receipt, sealing, we write C and EI. But in science, sufficient, deficient, efficient, we are writing CIE. Why? There is a reason. అదేమిటంటే ఎప్పుడైతే మనము సిని దీర్ఘం తీసి పలుకుతామో, ఏమని డిసీవ్, రిసీవ్, పర్సీవ్, సీలింగ్, రెసీట్ అలా దీర్ఘం తీసి ఈ అని పలుకుతామో అటువంటి ಪದಾలలోనే ಸಿ తర్వాత ಈಐ ರಾಯಾలి. ನಾವು ದೀರ್ಘವಾಗಿ ಉಚ್ಚಾರಣೆ ಮಾಡಿದ್ರೆ ಸಿ ಅಂತ ಅವಾಗ ఈఐ ಬರಿಬೇಕು ಸಿ ಬಗಲಿಗೆ. దీర్ఘం తీయకుండా కట్ షార్ట్ చేస్తే లేదా ఐ అని ఈ అని మాత్రమే పలికితే, అంటే ఈ కాకుండా ఈ లేదా ఐ అని పలికినప్పుడు సి వచ్చినప్పటికి కూడా పక్కన ఈఐ రాదు, ఐఈ వస్తుంది. అందుకే సైన్స్ అంటాం కానీ సీన్స్ అనం కదా, సఫిషియంట్ అనం కదా. దట్ ఇస్ వై సి తర్వాత ఈఐ ఎప్పుడు వస్తుంది అంటే సిని దీర్ఘం తీసి పలికినప్పుడు. ಸಿನ ದೀರ್ಘವಾಗಿ ಉಚ್ಚಾರಣ ಮಾಡಿದರೆ ಈಐ. ಸಿನ ಕಟ್ ಮಾಡಿ ಐ ಆಗಲಿ ಈ ಆಗಲಿ ಮಾತ್ರನೇ ಅಂತ ಇದ್ದರೆ ಸಿ ಬಗಲಿಗೆ ಐಇ. ದಟ್ಸ್ ವೈ ಸೈನ್ಸ್, ಎಫಿಷಿಯಂಟ್, ಡೆಫಿಷಿಯಂಟ್ ಎಟ್ಸೆಟ್ರಾ. Rule 3. Normally, most English words ending in E keep E silently.
ఈతో ఎండ్ అవుతున్న ఇంగ్లీష్ పదాలు మామూలుగా ఈని పలకవు, సైలెంట్గా ఉంచేస్తాయి. దాని సైలెంట్ ఈ ఎండింగ్ వర్డ్స్ అని అంటారు. లైక్ ఎంకరేజ్, డిస్కరేజ్, ఇన్వైట్, సర్ప్రైజ్, లైఫ్, టెంపుల్, హోమ్, ఇవన్నీ కూడా. ఒకవేళ ఇలా ఈతో ఎండ్ అవుతున్న సైలెంట్ లెటర్స్కి మనం చివరన ಏమైనా ಸಫಿಕ್ಸ್ ಕಲಪಾಲಿ ಅನ್ಕೊಂಡೆ ನಾವು ಈ ಇಂದ ಎಂಡ್ ಆಗ್ತಾ ಇರೋ ವರ್ಡ್ಸ್ಗೆ ಲಾಸ್ಟ್ನಲ್ಲಿ ಸಫಿಕ್ಸ್ ಅಂತ ಏನನ್ನ యాడ్ ಮಾಡಬೇಕು ಅನ್ಕೊಂಡ್ರೆ, సఫిక్స్ అంటే తెలుసు కదా మీకు, చివరన 2 అక్షరాలు 3 అక్షరాలు 4 అక్షరాలు మనం యాడ్ చేస్తాం, దాన్ని సఫిక్స్ అంటాం. పదానికి ముందులో యాడ్ చేస్తే ప్రిఫిక్స్ అని, చివరన యాడ్ చేస్తే సఫిక్స్ అని అంటారు. సఫిక్స్ యాడ్ చేయాలనుకుంటే ఈ సైలెంట్ ఈని తీసేసి అది యాడ్ చేస్తాం. ఉదాహరణకు సర్ప్రైజ్, ఇందులో చివరన ఈ ఉంది, మనం దీనికి ఐఎన్జీ కలపాలనుకుంటే SURPRISE రాయము, ఈ తీసేసి SURPRISING. అలాగే ఇన్వైటింగ్లో ఈ తీసేసి ING. అలాగనే మనం ఈ ఎంకరేజ్, డిస్కరేజ్లో కూడా ఈ తీసేసి ING పెడతాం. సో వీ రిమూవ్ సైలెంట్ ఈ అండ్ దెన్ యాడ్ ఎ సఫిక్స్. బట్ ఇదే అడ్వాన్స్ అనే పదంలో ఎక్కడైతే ఈ తీసేసి ING పెట్టామో, ఈ అడ్వాన్స్ అనే ఈ పదానికి మనము మెంట్, MENT అనే సఫిక్స్ని కూడా యాడ్ చేయొచ్చు. మరి మెంట్ యాడ్ చేస్తున్నప్పుడు ముందులాగానే అడ్వాన్స్లోంచి చివరిన ఈ తీసేయాలా? నో, తీసేయం, అట్లనే ఉంటుంది. ಹಂಗೆ ಇರುತ್ತೆ. ಈ ತೆಗೆದುಬಿಟ್ಟು MENT ಇಡೋದಿಲ್ಲ ನಾವು. ಅಡ್ವಾನ್ಸ್ನಲ್ಲಿ ಈ ಇರುತ್ತೆ, ಈ ವಿಲ್ ಬಿ ರಿಟೈನ್ಡ್ and then we just add MENT. Similarly, like LIKE, we retain E, NESS is added. సో లైక్ అనే పదానికి కూడా మనము ఈ అట్లనే ఉంచుకొని నెస్ కలుపుతాం. ఆర్గ్యూ ఈతో ఎండ్ అవుతుంది, కానీ మనం దీనికి డి అనే సఫిక్స్ కలిపినప్పుడు పాస్ట్ సింపుల్ అవుతుంది. ARGUE ఈ ఉంటుంది, దీనికి డి కలుపుతున్నాం. మరి ING కలిపినప్పుడు ఈ ఎందుకు తీసేసాము? ఈ మెంట్, నెస్, డి కలిపినప్పుడు ఎందుకు ఈని ఉంచుకుంటున్నాము? దెర్ ఈజ్ అ రీజన్. ద రీజన్ ఈజ్ ఇఫ్ ద సఫిక్స్ ఫస్ట్ లెటర్ ఈజ్ ఎ ఓవెల్, మనం కలుపుతున్న సఫిక్స్ యొక్క మొదటి అక్షరం ఓవెల్ అయితే మనము పదంలోని సైలెంట్ ఈని తీసేయవచ్చు. కానీ మనం కలుపుతున్న సఫిక్స్లోని మొదటి అక్షరం కాన్సోనెంట్ అయితే మనం సైలెంట్ ఈని అట్లనే ఉంచుకొని సఫిక్స్ని మాత్రమే యాడ్ చేయాలి. అందుకనే లైక్ ప్లస్ NESS. నెస్లో ఫస్ట్ అక్షరం ఎన్ కదా, ఎన్ కాన్సోనెంట్ కాబట్టి లైక్లో ఈ అలానే ఉంటుంది, నెస్ మాత్రం కలుస్తుంది. అలానే అడ్వాన్స్ ఈ ఉంటుంది, దీనికి MENTలో ఫస్ట్ అక్షరం ఏది? ఎం కాన్సోనెంట్ కాబట్టి ఈ ఉంటుంది, MENT. అలానే ఆర్గ్యూ, ARGUE ఈ ఉంటుంది, డి మాత్రమే కలుపుతున్నాం. సో ఇఫ్ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ ద సఫిక్సెస్ ఈజ్ ఏ ఓవెల్, we remove silent E and add the suffix. If the first letter of the suffix is a consonant, we retain. It means we keep E as it is, but just add suffix at the end. These are the 3 rules that I wanted to share with you, friends. Please watch the video and we shall meet in another video very shortly. Till then, have a great time.